హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండివిజువల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు, సో కాస్ట్ ఎంత పడుతుంది, సో ఏ ఫేసింగ్లో కలిగి ఉంది, సో ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ ఏమైనా వస్తుందా రాదా, సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఈ యొక్క వీడియోలో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఇదొక ఓల్డ్ ఇండివిజువల్ హౌస్ అండి. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చాలా లో ప్రైస్లో అయితే వస్తుంది. అండ్ కాకపోతే ఇది కొంచెం 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇది ఆల్రెడీ కట్టి 8 సంవత్సరాలు అయిపోతుంది. సో దీన్ని చాలా లో ప్రైజ్లో అయితే మనకి సేల్కి అయితే వచ్చిందనమాట. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే మనకి ఇది ప్రగతి నగర్ దగ్గర అయితే ఈ యొక్క హౌస్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 22 lakhs రూపీస్కి మాత్రమే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఎందుకంటే ఇది బిల్డింగ్ అనేది ఓల్డ్ బిల్డింగు, కాకపోతే కొత్తగా పెయింటింగ్స్ అయితే వేయించారు. కానీ సో ఎంత పెయింటింగ్స్ వేయించినా ఎన్ని రంగులు వేసినా సో బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగు. సో అది మాత్రం క్లియర్. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే మనకి వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది అవసరం ఉంది. సో మేమేంటి అంటే సో ఈ హౌస్కి నో మోర్ కాస్ట్ అనమాట. అంటే ఇప్పుడు మేము చూపించబోయే ఈ హౌస్కి నో కాస్ట్, అంటే మేము కాస్ట్ అనేది పెట్టలే, ఓన్లీ స్థలానికి మాత్రమే కాస్ట్ అనేది కట్టాం. సో దానికి మాత్రమే రేటు కట్టి సో మేమైతే ఈ ప్రాపర్టీని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది ఎన్ని గజాలు అంటే మొత్తం వచ్చేసి మనకి 210 గజాలు అయితే ఈ యొక్క హౌస్ అనేది మొత్తం విస్తీర్ణం 210 గజాలు అయితే ఉంది. సో దీంట్లో ఒక నుయ్యి ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఓల్డ్ బిల్డింగ్ అండి, చాలా ఓల్డ్ బిల్డింగ్. మీరు మహా అయితే ఈ యొక్క హౌస్లో ఒక 5 years అయితే స్టే చేయగలరు. సో ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ అదేవిధంగా సో ఈ హౌస్కి అనేది వాస్తు కూడా పక్కాగా వాస్తు కూడా ఉంది, నో ప్రాబ్లం, అంతా కూడా క్లియర్గా ఉంది. సో కాకపోతే వీళ్ళకి కొంచెం అమౌంట్ అవసరం ఉండి సో అమ్మేస్తున్నారనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతేనండి వీడియోలో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మీరు ఈ హౌస్ గురించి మోర్ దెన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.